హాయ్, వెల్కమ్ టు యోగ సూత్ర. ఇవాళ యోగ సూత్రుడు కృష్ణ గారు మనందరికీ ఏ ఆసనం పరిచయం చేయబోతున్నారో చూద్దాం. నమస్తే. ఈరోజు యోగా సూత్రాలు చేసే ఆసనం పేరు అధోముఖ శ్వానాసనం పుషప్స్. ఈ పుషప్స్ చాలా జిమ్ టెక్నిక్ కదా, ఇది ఎందుకు వాడుతున్నాము యోగాలో అని కొంతమంది నిపుణులు అనుకోవచ్చు. ఈవెన్ అన్ని పుషప్స్ ఇండియన్ పుషప్ నుంచి స్టార్ట్ అయ్యాయి అని అంటారు. అయితే ఇవన్నీ పుషప్స్కి అష్టాంగ ప్రణామము బేస్ అన్నమాట. అష్టాంగ ప్రాణాయామం నుంచి ఇవన్నీ పుషప్స్ని బేస్ చేసుకొని మనము రిలేట్ చేసుకోవచ్చు. అయితే యోగా చేసేవాళ్ళు పుషప్స్ చేయకూడదు లేదా ఇలాంటి పుషప్ ఎక్సర్సైజెస్ మోడర్న్ యోగా వాళ్ళు తీసుకొచ్చారు అనుకోవడము తప్పు. ఇలాంటి పుషప్స్ ఈవెన్ ఇండియన్ పుషప్ అంటే ట్రెడిషనల్గా చేసే దండ్ బైఠక్లో కూడా ఒక భాగం అన్నమాట. అయితే ఈ దండ్ బైఠక్ ఎలా చేస్తారు, అలానే సూర్య నమస్కారం ఎలా చేస్తారు మీరు బాగా చూస్తే సూర్య నమస్కారంలో ఉండే అష్టాంగ ప్రక్రియ, అష్టాంగ, కోబ్రా, మౌంటైన్, ఇంకా ఈ పుషప్ టెక్నిక్ చాలా సిమిలర్గా ఉంటాయి. అయితే మనం ఇవన్నీ పుషప్స్ చేయటం లేదు, కేవలం మన షోల్డర్లో ఉండే ప్రత్యేక కండరాన్ని బలంగా దృఢంగా చేసుకోవడానికి ఈ యొక్క అధోముఖ శ్వానాసనంలో కొంచెం చేతులని బెండ్ చేస్తున్నాము. అందు గురించి దీన్ని మనము పుషప్ అని దీనికి పేరు పెట్టాము. ఈ ఆసనం చేసేటప్పుడు మనము ప్రాపర్గా అధోముఖ శ్వానాసనం చేస్తున్నాము. అధోముఖ శ్వానాసనంలో మన కాళ్ళ వెయిట్ పాదాలపై, చేతులపై సమాంతరంగా డిస్ట్రిబ్యూట్ చేసి ఉంటాము. అయితే ఈరోజు చేసే ఆసనంలో పాద అంగుళాలపై ఉంటూ ఈ ఆసనాన్ని చేయబోతున్నాము. అయితే ముందుగా మనం వార్మప్ చేసి దాని తర్వాత ఈ ఆసనం ఎలా చేయాలో తెలుసుకుందాము. ముందుగా మనము చేతులని ఈ విధంగా భుజం హైట్లో పైకి లేపాలి. ఇలా భుజం హైట్లో పైకి తీసుకొని వచ్చేసి హస్తాలని స్ప్రెడ్ చేస్తూ ఇలా భుజాలని గుండ్రంగా తిప్పండి. ఇలా గుండ్రంగా చేతులని 5 నుంచి 8 సార్లు తిప్పుదాము. రివర్స్గా కూడా అదే విధంగా మనము భుజాలను తిప్పాలి. అయితే ఈ సైడ్ భాగంలో ఉండే కండరంపై మనకు బాగా బలంగా ప్రభావం పడుతుంది అనిపిస్తుంది ఈ ఒక షోల్డర్ రొటేషన్స్ చేసినప్పుడు. ఈ విధంగా కొంత సమయం పాటు చేతులని అక్కడే పెట్టవచ్చు. దాంతో కూడా ఆ భుజాలలో ఉండే కండరాలపై ప్రభావం తెలిసి వస్తుంది. ఇప్పుడు చేతులని ఇలా పైకి కిందికి తీసుకొని రావాలి. ఇప్పుడు ఈ భుజం కింది భాగము, ఈ యొక్క భాగము రెండిటి దగ్గర ఉండే కండరంపై ప్రభావం తెలిసి వస్తుంది. కొంత సమయం పాటు రిలాక్స్ అవ్వండి. ఎలా అనిపిస్తుందో గమనించి చేతులను ఇలా పెట్టేసి మనము బటర్ఫ్లై లాగా మనము చేతులని ఆడించాలి. చేతుల ఈ యొక్క భాగాన్ని ఇక్కడ పెట్టేసి ఇలా భుజాలని ఆడించాలి. ఇలా భుజాలని ఆడించడం వలన ఈ యొక్క కండరంపై, వీపు వెనకాల ఉండే కండరంపై ప్రభావం పడుతుంది. శ్వాస తీసుకుంటూ శ్వాసని వదిలేస్తూ కొంత సమయం పాటు రిలాక్స్ అవ్వండి.
ఇప్పుడు నేను ఈ షోల్డర్ బయటి భాగంలో ఉండే కండరంపై ప్రభావం పడేలాగా చూస్తాను. ఈ విధంగా చేతులని మనము ఆపోజిట్ వైపు తీసుకెళ్దాము. ఎలా అనిపిస్తుందో గమనించండి. రెండో వైపు చేతులని కింద పెట్టేసేయండి. ఏమవుతుంది, ఈ చేతి బయట భాగంలో ఉండే కండరంపై ఇక్కడ ప్రభావం చూస్తున్నాం. ఈ విధంగా భుజాలలో రకరకాలుగా ఎన్నో కండరాలు ఉన్నాయి. ఇప్పుడు మనము అధోముఖ శ్వానాసనంలో వెళ్ళిపోతాము. అధోముఖ శ్వానాసనంలో తలని ఇలా చేతుల మధ్యలో పెట్టేసి పాదాలను ఇలా ప్రెస్ చేస్తాము. పృష్ఠభాగాన్ని బాగా వెనకాలకి పైకి చేయండి. శ్వాస తీసుకుంటూ వదిలేస్తూ ఇక్కడ అలానే ఉండాలి. పొట్ట కండరాలని లోపలికి బిగించండి. ఇక్కడ అలానే ఉండి కొంత సమయం పాటు ఇక్కడ అలానే ఉండాలి. చేతులలో భుజాలలో ఎలా అనిపిస్తుందో గమనించుతాము. చేతులని ప్రెస్ చేయండి. మోచేతులని కొంచెం రిలాక్స్గా పెట్టండి. దాని తర్వాత మోకాలని కిందికి తెచ్చేయాలి. శ్వాస తీసుకుంటూ శ్వాసని వదిలేస్తూ ఈ విధంగా చేతులను స్ట్రైట్ చేసి కొంత సమయం పాటు ఉందాము. ఇప్పుడు మనము పర్వతాసనంలో వెళ్దాము. చూడ్డానికి ఒకటేలాగా ఉన్న ఈ రెండు ఆసనాలలో చాలా అంతరం ఉంది. ఇలా ఉంటూ తలని వెనకాలకి చేద్దాము. హస్తాలని ఇంకొద్దిగా ముందుకు తీసుకెళ్ళండి. ఇలా తలని బాగా కిందికి చేయాలి. ఇక్కడేమవుతుంది, వీపు వెనకాల భాగంలో ఉండే కండరాలపై ప్రభావం పడుతుంది. ఇలా చేసి కొంత సమయం పాటు కిందికి వచ్చేయండి. ఇప్పుడు మనము ఈరోజు చేసే ఆసనం చేయబోతున్నాము. కాళ్ళ వేలపై ఇలా అధోముఖ శ్వానాసనంలో ఉండండి. పుషప్స్లో జనరల్గా ఏం చేస్తాము, మోచేతులని బెండ్ చేసి స్ట్రైట్ చేస్తాము. అదే టెక్నిక్ని మనం ఇక్కడ వాడుతున్నాము. మోచేతులను ఇలా బెండ్ చేసి కిందికి వెళ్ళి పైకి రావాలి. ఇలా కాళ్ళ వేళ్ళపై ఉండండి. కొంచెం కిందికి వెళ్ళి పైకి రావాలి. ఇలా ఓ 10 to 15 టైమ్స్ చేయవచ్చు. కానీ ఎవరి దగ్గర అయితే బలం లేదో వాళ్ళు ఓ 5 to 6 టైమ్స్ చేసినా పర్వాలేదు. ఏమవుతుంది, ఇలా చేయడం వలన మన ఈ యొక్క భుజంలో చేతిలో ఉండే అన్ని కండరాలు, వీపు పై భాగంలో ఉండే కండరాలపై చాలా 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 ప్రభావం పడుతుంది. మన భుజాలు, చేతులు, వీపు ఇవన్నీ స్ట్రాంగ్గా అవుతాయి. మళ్ళీ చేద్దాము. ఇలా కొంత గ్యాప్ తీసుకుంటూ ఓ 5 అలా మీరు చేయవచ్చు. అయితే కాళ్ళ మడమలని బాగా పైకి లేపి కేవలం ఓ 5 సెంటీమీటర్లే పైకి కిందికి వెళ్ళవచ్చు. అలా వెళ్ళి కిందికి వచ్చేసి ఈ విధంగా రిలాక్స్ అవుదాము. బ్లాక్స్ని కొంచెం వెనకాలకి తెచ్చేసి
ఈ విధంగా బ్లాక్స్పై చేతులను పెట్టేసి తలని కిందికి తీసుకొని రావడానికి ప్రయత్నించాలి. ఇక్కడ కొంత సమయం పాటు ఉండి రిలాక్స్ అయిపోండి. ఈ ఆసనాన్ని ట్రై చేయడానికి కృష్ణ గారితో పాటు నేను కూడా జాయిన్ అయిపోతున్నాను. మా ఇద్దరిని చూసి ఈ ఆసనాన్ని మీరు కూడా ట్రై చేయండి. నమస్తే. ఈరోజు యోగా సూత్రాలు చేసే ఆసనం పేరు అధోముఖ శ్వానాసనం పుషప్స్. అధోముఖ శ్వానాసనంలో మనము పుషప్స్ లాగా మూమెంట్ని చేయబోతున్నాము. ఈ యొక్క ఆసనము మన భుజ కండరాలు, వీపు కండరాలు, వీపు పైభాగంలో ఉండే కండరాలు, ఛాతి కండరాలని బాగా స్ట్రాంగ్గా చేస్తుంది. ఈ యొక్క ఆసనాన్ని మనము ఏ విధంగా చేయాలో చూద్దాము. ముందుగా మనం వార్మప్ చేసి దాని తర్వాత ఆసనాన్ని చేద్దాము. శ్వాస తీసుకుంటూ శ్వాసని వదిలేస్తూ వీపుని నిటారుగా చేసి కూర్చోండి. ఇక్కడ మనము చేతులని భుజాల హైట్లో లేపాలి. ఈ విధంగా భుజం హైట్లో పైకి లేపి కొంత సమయం పాటు అలానే ఉండాలి. అయితే ప్రాణం లేకుండా ఇలా పెట్టకుండా మనం ఎక్స్టెండ్ చేస్తూ ఛాతిని ఎక్స్పాండ్ చేస్తూ చేతులని పెట్టాలి. ఇలా ఆసనాలు చేసేటప్పుడు మనము శ్వాస తీసుకుంటూ శ్వాసని వదిలేస్తూ అలర్ట్నెస్ పెంచుతూ చేతులని పెట్టాలి. అలా పెట్టడం వలన మన చేతులలో ఉండే అన్ని కండరాలు బాగా పనిచేస్తాయి. చేతులని చెరో వైపు బాగా ఎక్స్టెండ్ చేయండి. దాని తర్వాత గుండ్రంగా తిప్పాలి. క్లాక్ వైజ్ 10 టైమ్స్, యాంటీ క్లాక్ వైజ్ 10 టైమ్స్. ఇలా కొన్నిసార్లు మనం చేసిన తర్వాత ఇప్పుడు మనము పెద్ద పెద్ద సర్కిల్స్లో రొటేట్ చేయాలి. ఈ ఆసనం చేసేటప్పుడు ఈ యొక్క భాగంలో మనకు స్ట్రెచ్ తెలిసి వస్తుంది. ఇలా చేసి ఇప్పుడు చేతులని అలానే పెట్టండి. ఎలా అనిపిస్తుందో గమనించాలి. నెమ్మదిగా హస్తాలని నమస్కారంలో పెట్టండి. కిందికి తీసుకొని రండి. ఈ విధంగా మనము భుజం హైట్ నుంచి తలపైకి చేతులను తీసుకెళ్ళి మళ్ళీ అదే హైట్లో తీసుకొని రావాలి. ఈ యొక్క భుజం కింది భాగంలో, ఈ యొక్క మెడ భాగంలో ఎలా అనిపిస్తుందో గమనిస్తూ ఉండాలి. శ్వాస తీసుకుంటూ శ్వాసను వదిలేస్తూ నెమ్మదిగా ఇక మనం చేతులని ఈ విధంగా తెచ్చిపెట్టాలి. షోల్డర్స్ని వైడ్ చేయండి. మోచేతులని ముందుకి వెనకాలకి చేద్దాము. ఓ 20 నుంచి 30 టైమ్స్ చేయాలి. కొంచెం ఫాస్ట్గా చేయాలి. ఇలా చేయడంతో ఈ వీపు వెనకాల ఉండే కండరము, ఛాతి ముందు భాగంలో ఉండే కండరము బాగా స్ట్రెచ్ అవుతుంది. మన ఛాతిలో ఇంకా వీపు పై భాగంలో ఎన్నో చిన్న చిన్న కండరాలు ఉన్నాయి. ఇవన్నీ కండరాలని మనం బలంగా దృఢంగా చేసుకోవాలంటే ఈ విధంగా ఆసనాలను చేయాలి. ఇప్పుడు మనము మోకాళ్ళపై వెళ్ళిపోదాము. హస్తాల కింద బ్లాక్స్ని పెట్టేసేయండి. హస్తాల కింద బ్లాక్స్ని పెట్టేసి కొంత సమయం పాటు మార్జరీ ఆసనము చేద్దాము. వీపుని ఆర్చ్ చేయండి, బ్యాక్ని రౌండ్ చేయండి. దీంతో వీపు బాగా ఆర్చ్ అవుతుంది. వీపులో ఉన్న అన్ని కండరాలు బాగా వార్మప్ అయిపోతాయి. ఆర్చ్ బ్యాక్, రౌండ్ యువర్ బ్యాక్ ఇలా కొన్నిసార్లు చేయండి. ఇలా చేసిన తర్వాత అధోముఖ శ్వానాసనంలో వెళ్ళవచ్చు. అక్కడ కాళ్ళని ఆడించాలి. శ్వాస తీసుకుంటూ శ్వాసని వదిలేస్తూ అధోముఖ శ్వానాసనంలో కాళ్ళని ఆడించండి. ఇలా చేసి మనము కాళ్ళ యొక్క హీల్స్ని మ్యాట్పై ప్రెస్ చేయాలి. తాకకపోతే పాదాలను కొంచెం ముందుకు తీసుకొని రండి. వెడల్పుగా కూడా చేయండి. పాదం యొక్క మడమ భాగాన్ని కింద తాకేలాగా ఉంటూ పృష్ఠ భాగాలని పైకి వెనకాలకి పుష్ చేయాలి. పొట్ట కండరాలని లోపలికి బిగించండి. పృష్ఠ భాగాలని పైకి చేయండి.
ఈ యొక్క ఆసనంలో కొంత సమయం పాటు ఉండాలి. ఇలా చేసి కొంచెం సమయం పాటు రిలాక్స్ అవ్వచ్చు. ఇలా అధోముఖ శ్వానాసనంలో కొంత సమయం పాటు ఉండి దాని తర్వాత బ్లాక్స్ని చాలా ముందుకు తీసుకొని రండి. ఇప్పుడు మనము పర్వతాసనం చేద్దాము. పాదాలని ఇంకొంచెం వెనకాల తీసుకెళ్ళి తలని చాలా వెనకాలకి తీసుకెళ్ళాలి. కింది వైపు పుష్ చేయాలి. తలని బాగా వెనకాలకి పుష్ చేయండి. కిందికి వచ్చేలాగా చూడాలి. ఈ యొక్క ఆసనం పర్వతాసనం. ఇక్కడ వీపు పై భాగంలో చాలా ప్రెషర్ పడుతుంది. ఈ పర్వతాసనాన్ని చేసి నెమ్మదిగా మనము రిలాక్స్ అవ్వాలి. శ్వాస తీసుకోండి, శ్వాసని వదిలేయండి. ఇప్పుడు మనము అధోముఖ శ్వానాసనంలో వెళ్దాము. తలని అంత వెనకాలకి తీసుకెళ్ళకూడదు. ఇప్పుడు మనము పాదాలను కొంచెం దగ్గర తెచ్చేసి కాళ్ళ వేళ్ళపై వెళ్ళి నిలబడాలి. చాలా 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 కాళ్ళ వేళ్ళపై ఉండండి. మడమలను చాలా 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 పైకి తీయాలి. ఇప్పుడు ఈ ఆసనంలో ఉండి మనము పుషప్స్ చేద్దాము. కొంచెం మోచేతులను బెండ్ చేసి కిందికి వచ్చి పైకి వచ్చేయండి. మడమలను పైకి చేస్తూ ఈ విధంగా తలని కొంచెం కిందికి చేయిస్తూ పైకి చేయాలి. ఇలా చేసేటప్పుడు మోచేతులని మనము బెండ్ చేయాలి. ఇలా ఓ 15 నుంచి 20 సార్లు చేయవచ్చు. కాదు 5 టైమ్స్ కూడా చేయవచ్చు. ఇలా చేయడం వలన మన షోల్డర్లో స్ట్రెంగ్త్ అనేది పెరుగుతుంది, మొబిలిటీ అనేది పెరుగుతుంది. ఇలా మనం కొన్నిసార్లు చేసి రిలాక్స్ అవ్వచ్చు. చూసారు కదండి, ఇవి అధోముఖ శ్వానాసనం పుషప్స్. ఇలా పుషప్స్ చేయడం వలన మన భుజకండరాలకు చాలా మేలు చేస్తుంది. భుజకండరాలు బాగా బలంగా దృఢంగా తయారవుతాయి. చేతులకు కూడా చాలా బెనిఫిషియల్గా ఉంటుంది. స్పెషల్గా ఆర్మ్ ఫ్యాట్ ఉన్న వారికి చాలా బెనిఫిషియల్గా ఉంటుంది. ఆర్మ్ ఫ్యాట్ బాగా తగ్గి చేతులు బాగా టోన్ అయిపోతాయి. మళ్ళీ రిలాక్స్ అయిన తర్వాత పైకి వెళ్ళి ఇదే ప్రక్రియని చేద్దాము. కొన్నిసార్లు ఈ విధంగా చేస్తూ ఉండాలి. ఇలా చేయడం వలన మన భుజ కండరాలు చాలా దృఢంగా బలంగా తయారవుతాయి. ఇప్పుడు మనము బ్లాక్స్ని కొంచెం వెనకాలకి తీసుకెళ్దాము. చైల్డ్స్ పోస్లో వెళ్ళండి. హస్తం ఈ యొక్క భాగాన్ని మనము బ్లాక్స్పై పెట్టాలి. ఎలా అనిపిస్తుందో గమనించండి. శ్వాస తీసుకుంటూ వదిలేస్తూ ఈ ఆసనాన్ని చేయాలి. నెమ్మదిగా ఇక్కడే రిలాక్స్ అయిపోండి. ఇలా కౌంటర్ చేయడం వలన చేతుల కండరాలు, భుజాల కండరాలు బాగా రిలాక్స్ అయిపోతాయి. మరి వాళ్ళ యోగ సూత్రాలు కృష్ణ గారిని మనం అడగబోయే ప్రశ్న ఏంటంటే, ఈ ఆసనం చేసేటప్పుడు మనం ఎటువంటి జాగ్రత్తలు పాటించాలి? ఈ ప్రశ్నకు సమాధానం కృష్ణ గారిని అడిగి తెలుసుకుందాం. ఈ ఆసనం చేసేటప్పుడు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? ఈ ఆసనం చేసేటప్పుడు చేతులు బలహీనంగా ఉన్న వాళ్ళు చాలా 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 జాగ్రత్తగా ఉండాలి. వాళ్ళు వెయిట్ స్లిప్ అయిపోయి లేదా ఏదన్నా అయ్యి కింద పడిపోయే ఛాన్స్ ఉంటుంది. కాబట్టి మీరు చాలా నెమ్మదిగా ఇది చేయండి. ఇది చేయలేకపోతే కష్టంగా భావిస్తే మీరు ఆ ఆసనంలో కొంత సమయం పాటు హోల్డ్ చేయాలి. యోగాలో ఆసనాలని హోల్డ్ చేయడం వలన బలం అనేది పెరుగుతుంది. మూమెంట్ చేయడం వలన ఫ్లెక్సిబిలిటీ, ఎండ్యూరెన్స్ పెరుగుతుంది. అయితే ఎప్పుడైతే ఈ మూమెంట్ని స్లోగా చేస్తామో అప్పుడు స్ట్రెంగ్త్ రావడము, ఎండ్యూరెన్స్ రావడం జరుగుతుంది. ఈ యొక్క సెగ్మెంట్స్పై ఫోకస్ చేస్తూ మనము ఆసనాలను చేస్తూ ఉండాలి. మూమెంట్, హోల్డింగ్, స్లో మూమెంట్ అండ్ హోల్డింగ్. ఈ మూడింటిని ఎప్పుడైతే మనం చేస్తామో ఫ్లెక్సిబిలిటీ, స్ట్రెంగ్త్, ఎండ్యూరెన్స్ ఈ మూడు తెలుస్తాయి. అయితే చాలా నెమ్మదిగా ఈ ఆసనాన్ని చేయండి. దానివలన మీకు స్ట్రెంగ్త్
కంపల్సరీగా వస్తుంది. సో చూసారు కదండి ఇవాళ ఎపిసోడ్లో అధోముఖ శ్వానాసనం పుషప్స్. ఈ పుషప్స్ని మీరు కూడా ట్రై చేసి దీనివల్ల వచ్చే బెనిఫిట్స్ని మీరు కూడా పొందండి. తిరిగి రేపటి ఎపిసోడ్లో మరో ఆసనంతో ఇంకొన్ని బెనిఫిట్స్తో మనం మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు స్టే ఫిట్ అండ్ బీ హెల్దీ. బాయ్.